హత్యను ఖండిస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీకి, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సామెల్ గారికి, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాలు, వివిధ రంగాలకు సంబంధించిన అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అనేక రూపాల్లో వివక్షతని కొనసాగుతున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఒక రకంగా గుళ్ళకు పోవాలంటే వివక్షత, ఒక రకంగా గణేషుని దగ్గరికి సంబంధించినటువంటి ఉత్సవాల్లో వివక్షత, అదే రకంగా పెళ్ళిళ్ళలో బరాత్ తీస్తున్నటువంటి వివక్షత, పెళ్ళి చేసుకుంటామంటే వివక్షత, హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి మన భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అనేక ఘటనలు చూస్తున్నాం. నిన్నగాక మొన్న మిర్యాలగూడలో హత్య, అదే రకంగా భువనగిరిలో హత్య, ఈరోజు ఇబ్రహీంపట్నంలో హత్య, ఇట్లా అనేకం చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ హత్యలు ప్రోత్సహించడానికి, ఈ హత్యలను తగ్గించడానికి చేస్తున్న కృషి ఏందని చెప్పేసి అంటే ముఖ్యంగా ఈ పాలక వర్గాలు. కాబట్టి ఇక లోతుగా పోతే అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో, రాష్ట్రంలో ఏలుతున్నటువంటి ప్రభుత్వాలు మేము ఈ అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఈ కుల వివక్ష అంతం చేయడం కోసం చేసినటువంటి కార్యక్రమం అంటూ ఈ దేశంలో, రాష్ట్రంలో ఏం లేదు. వాటి కోసం ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఈ ప్రభుత్వాలు ఆ రకంగా పెట్టి ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా, ఈ జరుగుతున్న హత్యలకు వ్యతిరేకంగా ఒక రకమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ అవి నామమాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నాగమణి హత్యను ఖండిస్తూ, ఈ ప్రాంతంలో ఈ నాగమణి హత్యను ఖండిస్తూ అనేక ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యమంలో మేము కూడా భాగస్వామ్యం అయ్యి రాబోయే భవిష్యత్తులో మరింత ఉద్యమాలు చేయడం కోసం మేమంతు కృషి కూడా పోషిస్తామని చెప్పి కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.